గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి. అది చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమన్నా గురువుగారు, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అయితే ఎవరెవరు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు అన్నట్టయితే కనుక, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ద, బ, డ, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరివి కూడా ధనుస్సు రాశి అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. అయితే ఓ రకంగా చెప్పాలంటే, ఇప్పటిదాకా ఈ ధనుస్సు రాశి వారు గతంలో ఏలినాడు శని ప్రభావాల వల్ల అయితేనే, అనేక రకాల గ్రహ గోచార స్థితులగతుల వల్ల అయితేనే చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇంట్లో సమస్యలు, అనేక రకాల సమస్యలు పడ్డారు. వీటన్నిటి నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరం రాబోతుంది. ఎందుకంటే ఆదాయపరంగా బాగుంటుంది, అప్పులు తీరతాయి, కోరుకున్నటువంటి కోరికలు తీరతాయి, ఎప్పటి నుంచో అవ్వనటువంటి పనులు అవుతాయి, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరతాయి. చాలా రకాల సమస్యలు ఒక కొలిక్కొచ్చేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, ఖర్చు చాలా శాతం తగ్గుతోంది, గతంలో చేసిన రుణాలన్నీ తీరుస్తారు, మొండి బకాయిలు వసూలవుతాయి, పెట్టిన పెట్టుబడులు డబల్ అవుతాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అవుతాయి, ఇళ్ల స్థలాల మీద కానీ పొలాల మీద కానీ పెట్టినవి రెట్టింపు అవుతాయి, బంగారం మీద కానీ లేదా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసినవన్నీ డబల్ అవుతాయి. తద్వారా మీకు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి, విపరీతంగా ఐశ్వర్యం పుడుతుంది, కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నారు, ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడబోతున్నారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే రాజపూజ్యం 7, అవమానం 5గా ఉండబోతోంది. ఇక్కడ కూడా ఈ సంవత్సరం మీరు చాలా అదృష్టవంతులుగానే చూసుకోవచ్చు. కారణం ఏంటంటే కనుక, మిమ్మల్ని మెచ్చుకునేవారు, పొగిడేవారు, గౌరవించేవారు, మిమ్మల్ని హక్కును చేర్చుకునేవారు, ఇష్టపడేవారు విపరీతంగా పెరుగుతున్నారు. అయితే కొంచెం ఇంచుమించుగానే ఈర్ష్యా ద్వేషంతో ఇబ్బంది పడేవారు, మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు, శత్రువులు, వెన్నుపోటు పొడిచేవారు, నమ్మక ద్రోహులు, ఇలాంటి వాళ్ళు కూడా పెరుగుతున్నారు. అందులోనూ కుటుంబ సభ్యులలోనూ, కావలసిన వాళ్ళలోనూ, స్నేహితులలోనూ,
లేదా మీ కూడా పనిచేసే వాళ్ళలోనూ ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఎక్కువగా వీళ్ళు ఉండబోతున్నారు. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంచి తుంచి ఎవరితో ఎలా వ్యవహరించాలో బిహేవ్ చేయడం అనేటటువంటిది ఈ సంవత్సరం మీకు చాలా పెద్ద ముఖ్య సూచన. ఎందుకంటే ఈ సంవత్సరం మీ స్థాయి పెరగబోతోంది. మీరు ఒక మెట్టు ఎక్కబోతున్నారు. మీరు పదవులు అధిరోహించబోతున్నారు. ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. మీకంటూ ఇప్పటిదాకా ఉన్న దరిద్రం అంతా పోతుంది. మీకంటూ ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గబోతున్నాయి. ఒక వెలుగు వెలిగేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది. దానికి ఖచ్చితంగా ఏడుపు తగులుతుంది. నరదిష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది. సాధారణంగా మనలో ప్రస్తుత కాలంలో, అందులో కలియుగంలో ఎవడైనా బాగున్నాడు, ఎవడైనా తెల్ల చొక్కా వేసుకున్నాడంటేనే ఏడు చేస్తారు మన వాళ్ళు. అలా తయారైపోయింది లోకం. ఎందుకంటే అంతసేపు ఎదుటివాడిని చూసి వీడు వ్యవహారం చేయడం తప్ప వీడికి ఉన్నది ఏంటో వీడికి అక్కర్లేదు. వీడు కారులో తిరుగుతున్నా సరే అవతలవాడు బండి కొనుక్కుంటే అమ్మ మొన్న దాకా సైకిల్ మీద వెళ్ళేవాడురా, ఇవాడు ఎప్పుడు బండి కూడా వేసాడురా అంటే వీడు కారు మీద వెళ్తున్నా కూడా అవతలవాడు బండి మీద వెళ్ళకూడదు. ఇలాంటి లక్షణాలు ప్రస్తుత కాలంలో సమాజంలో మనుషుల మీద ఉన్నాయి. కాబట్టి మనం ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఇలా ఏడ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పదు, నరఘోషకి ఏదో నల్లరాయిన బదులవుతుంది అంటారు కదా, అలాగే కొంచెం ప్రభావం ఉంటుంది. ఏదైనా సరే తట్టుకునే ప్రయత్నం చేయడం, జాగ్రత్తగా వ్యవహరించడం, శత్రువులు ఎవరో కనిపెట్టడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే, గ్రహ గతులు చూసుకున్నట్లయితే మీకు ఈ రాశి వారికి, ముఖ్యంగా ధనుసు రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా షష్ఠ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత రాహుకేతులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్యస్థానాల్లో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణాల చేత ఎలా ఉండబోతోంది గ్రహస్థితి అన్నట్లయితే కనుక కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ప్రతిబంధకాలు సాధారణంగా ఉంటాయి. అసలు ఏ కష్టము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అద్భుతంగా అయిపోవాలంటే కుదరదు. కానీ ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి మీకు వచ్చేటటువంటి అవకాశాలతో పోల్చుకుంటే ఆ ఇబ్బందులు తక్కువ. కాబట్టి ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న మెంటల్ టెన్షన్లు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆలస్యంగా పనులు జరుగుతాయి. కానీ శ్రమకు తగ్గ ఫలితం, అనుకున్న పనుల్లో విజయం, ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడం, మీరు అనుకున్న ఎదుగుదల, పదవీ అధికార యోగ్యత ఖచ్చితంగా ఉంటాయి ఈ సంవత్సరం. అందులో ముఖ్యంగా ఉద్యోగస్తులకి యోగకాలము అన్నట్టు ఉండబోతోంది. అంటే ఏ రకంగా యోగకాలం అంటే కనుక ముఖ్యంగా నిరుద్యోగులకైతే మీరు అనుకున్న, అంటే చాలా రకాల ఉద్యోగాలు వస్తాయి చిన్న చిన్నవి, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండవు. మీరు ఒక స్థాయి ఉద్యోగం కోరుకుంటారు, లేకపోతే విదేశాల్లో ఉద్యోగం కోరుకుంటారు, లేకపోతే పలానా కంపెనీ పలానా స్థాయిలో ఉద్యోగం కావాలని కోరుకుంటారు. అవి వస్తేనే చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి కాలం, అలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు కోరుకున్న మీ స్థాయికి తగ్గ, మీ చదువుకు తగ్గ, మీ కెపాసిటీకి తగ్గ, మీరు అనుకున్న ఆదాయానికి తగ్గ ఉద్యోగాలని పొందబోయేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరంగా ఉండబోతోంది. కాబట్టి ఒక రకంగా ఉద్యోగస్తులకి అదృష్టవంతులు, నిరుద్యోగులకి యోగకాలం. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి మీ కష్టానికి, మీ శ్రమకి ఇప్పటిదాకా ప్రతిఫలం తక్కక, యాదవ జీవితం ఎంత కష్టపడినా సరే ఉద్యోగంలో ఎదుగుదల లేదు, ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు, అనుకున్న స్థానంలో స్థాన బదిలీ లేదు అని బాధపడే వారికి ఈ సంవత్సరం యోగకాలం. మంచి అవకాశాలు, మంచి ఎదుగుదల, మంచి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా పర్మనెంట్ కాని వారికి, ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా యువత బాగా ఎక్కువ ఉద్యోగాలు సంపాదించబోతున్నారు. అది వేరే రాష్ట్రాలకు వెళ్ళా, వేరే దేశాలకు వెళ్ళా, ఏదైనా సరే ఖాళీగా ఉండే యువతలో చాలామంది ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగమే కావాలి, ఇంకేం వద్దు నాకు అని ఎదురు చూసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. కాకపోతే బ్రోకర్లను కానీ, లేకపోతే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. మీ స్వయం కృషితో ఉద్యోగాన్ని సంపాదించుకోండి. కొంచెం ఆలస్యమైన మీకు వస్తుంది, ఒక ఫీల్డ్లో కాకపోతే ఇంకో ఫీల్డ్లో వస్తుంది. ఏదేమైనా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే త్రుటిలో తప్పిపోతున్నా, లేదా ఇంకా అయిపోతుంది అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నా, కొంచెం గ్రహబలం కూడా చూసుకుని, అవసరమైతే జాతకం చూపించుకుని దానికి ఏదైనా పరిహారం చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి కంగారేం పడకండి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న ఇబ్బందులు, లేకపోతే రకరకాల దాడులు కానీ, అధికార ఒత్తిడులు కానీ, లేకపోతే ఉద్యోగ కార్యాలయాల ఇబ్బందులు కానీ, ప్రభుత్వపరమైన ఇబ్బందులు కానీ అన్నీ తొలుగుతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వస్తాయి. కోర్టుల వివాదాల్లో ఉన్న ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా కోర్టు విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఆస్తి వివాదాల, అనేక రకాల కేసుల, ఏం కేసులు ఉన్నవండి కోర్టులో ఉన్నవే, ఏవైనా సరే మీ వైపు అంటే న్యాయంగా ఉంటే కనుక, అంతేగాని ఎవరినో మర్డర్ చేసేసినా కూడా మీరే విజయం పొందుతారని కాదు. ఇక్కడ మీ వైపు ధర్మం ఉంటే, మీ వైపు
నిజం ఉంటే, నిజాయితీ ఉంటే కనుక కోర్టు వివాదాలు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా విజయం పొందుతారు. అంటే వాయిదాలు పడిపోతూ సంవత్సరాలు సాగిపోయి అబ్బాయి పడిపోతే తేలదండి అన్నటువంటి కోర్టు సమస్యలు కూడా ఈ సంవత్సరంలో తేలిపోయే అవకాశాలు, మీకు లబ్ధి పొందే అవకాశాలు, మీ వైపు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాకపోతే ఈ యొక్క ఎవరైతే మామూలుగానే ప్లేడర్ల యొక్క ఫీజులు కానీ, లేకపోతే వ్యయ ప్రయాసాలు కానీ, ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఎక్కువగా అవుతుంటాయి. ఏదేమైనా తేలిపోతే దానివల్ల లబ్ధి కాబట్టి కొంచెం తేల్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సాగ తీసుకోకండి కోర్టు వివాదాలు. అలాగే పితృపూర్వక ఆస్తులు, వాటిలో వివాదాలున్నా, సమస్యలున్నా, లిటిగేషన్లున్నా అన్నిటి నుంచి బయటపడి మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమిస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న లిటిగేషన్లు పూర్తవుతాయి. అలాగే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీకు ఇవ్వాలనుకున్నవి ఈ సంవత్సరం ఇచ్చే అవకాశాలు, ఎందుకంటే లబ్ధులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు ఏమున్నా సరే, కుటుంబ సభ్యుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, లేదా రకరకాలుగా ఏమన్నా సరే, ఆ ఆస్తి వివాదాలన్నీ కూడా కూర్చుని చర్చించుకుంటే, పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలిగితే చాలా తొందరగా మీకు ఆ ఆస్తి వివాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా సానుకూలంగా వస్తుంది. అది అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, ఇంకెవరితోటైనా సరే. ఎందుకంటే సాధారణంగా ఈ ఆస్తి వివాదాలు వచ్చేసరికి ఏదో చాలా తక్కువ మార్జిన్స్లోనే కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కుదిరితే వాళ్ళు మన రక్త సంబంధికులే కాబట్టి తింటే వాళ్ళే తింటారని వదిలేయండి తప్ప కోర్టులకి, లాయర్లకి ఖర్చు పెట్టాలని చూసుకోకండి. అలాంటి వివాదాలు ఉంటే కూర్చుని సరే అయింది ఏదో అయిపోయింది, ఇంకో ఇలా 2 లక్షలే కదా, ఈ 2 లక్షలు నేను వదులుకుంటానులే, లేకపోతే ఈ 2 లక్షలు నువ్వు వదులుకో అని ఏదో రంగా 1 లక్ష అటు ఇటో, లేకపోతే మీరు మీ స్థాయిని బట్టి అటు ఇటులో చేసుకుని అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదవుతుంది ఆ 1 లక్షకి 2 లక్షలకి, లేకపోతే ఆ చిన్న మాస్టర్ డబ్బుకి, చిన్న స్థానం, చిన్న 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 స్థలాలకి రక్త సంబంధాలను దూరం చేసుకుంటే కలిగేది ఏమిటి? మనశ్శాంతి కోల్పోవడం. మనశ్శాంతి ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, అన్యోన్యత ఉంటే ఎంతో ఆనందంగా బతకచ్చు. ఎంత డబ్బు ఉన్నా అన్యోన్యత లేకపోతే ఆ డబ్బంతా ఎందుకు? కాబట్టి ఇంట్లో సఖ్యత ఉంటే ఆ యొక్క పరిస్థితి వేరు. కాబట్టి ఆ సఖ్యత కోసం పరిష్కార మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయండి. అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఇబ్బందులు తగ్గుతాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. రాకపోకలు, వ్యవహారాలు బాగా సాగుతాయి. సంబంధ బాంధవ్యాలు బాగా కలుస్తాయి. చక్కగా శుభకార్యాల్లో ఒకళ్ళొకళ్ళు బాగా అన్యోన్యంగా వ్యవహారం చేసుకుంటారు. కూర్చుని మాట్లాడుకుని అన్ని రకాల సమస్యలు చర్చించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, కుటుంబంతో చాలా అన్యోన్యంగా ఉంటారు ఈ సంవత్సరం. ముఖ్యంగా పెద్ద మనిషి తరహా వ్యవహారం చేస్తారు. అలాగే అందరి యొక్క సహకారం, అందరికీ సహకారం చేస్తారు, అందరి సహకారం పొందుతారు. తద్వారా శుభకార్యాలు మీరు ముందరుంటారు. మీకు శుభకార్యాలు కూడా బాగా జరుగుతాయి ఇంట్లో. అంటే ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబల్ అవుతాయి, ఏ భూమి కొంటే డబల్ అవుతుంది, ఇప్పుడు బంగారం కొనాలి, ఎలాగ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవాలి, లేకపోతే ఎలాంటి పాలసీలు కట్టాలి, ఎలాంటి షేర్స్ కొనాలి, ఇలాగ డబ్బు సంపాదించడానికి, డబ్బు రెట్టింపు చేయడానికి జాగ్రత్తలు పడే అవకాశం బాగా కనపడుతోంది. సంపాదించింది వృద్ధి ఎలా చేయాలి, డబ్బులు ఎలా నిలబెట్టాలి, దుబారా ఖర్చులు ఎలా తగ్గించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లానింగ్, ఆర్థికపరమైన ప్లానింగ్లో చాలా బ్రహ్మాండమైన తెలివితేటలు వస్తాయి. డబ్బుని దాచడానికి, పొదుపు చేయడానికి, జాగ్రత్త పడడానికి చాలా రకాల పద్ధతులు అనుసరిస్తారు. ఆర్థిక ఎదుగుదల కనపడుతోంది. రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రాతిపదిక వేసుకుని ఈ నెల ఇంతే ఖర్చు పెట్టాలంటే ఇంతే ఖర్చు పెట్టాలి, ఈ అప్పు తీర్చేయాలంటే తీర్చేయాలి, ఇలాగా ఒక సమన్వయంతో ముందరికి వెళ్తారు. తద్వారా మీకు చక్కగా ఆర్థికంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ముఖ్యంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అంటే మీరు కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనుక్కుంటారు. అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్సా, గృహోపకరణ వస్తువులా, లగ్జరీ ఐటమ్సా, లేకపోతే ప్రయాణాలు చేయడమా, విదేశాలు వెళ్ళడమా, లేకపోతే భార్య బిడ్డలతో ఎంజాయ్ చేయడానికి ఖర్చులు పెట్టుకోవడమా, ఇవి బాగా చేస్తారు. ముఖ్యంగా ఆనందంగా గడుపుతారు ఉన్న డబ్బుతోటి. అలాగే దుబారా చేయకుండా అవసరానికి ఖర్చు. ఇప్పుడు ₹1,00,000 వచ్చాయి అనుకోండి, 10,000 20,000తో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం తప్పు కాదు. ₹1,00,000 వస్తే ₹1,00,000 స్పెండ్ చేయడం తప్పు. కాబట్టి ఈ రకంగా అంచనా వేసుకుని జాగ్రత్త పడి ఆనందిస్తారని చెప్పచ్చు. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యాపార అనుకూలతలు బాగా ఉన్నాయి. ఇన్నాళ్ళు నష్టాల్లో ఉండి ఈ వ్యాపారం మానేద్దామా, ఏదో ఉద్యోగంలోకి పోదామా, ఎవరికిందో పనిలో పోదామా అనుకునే వాళ్ళకి కూడా వ్యాపారం తిరగబడి వృద్ధిలోకి వచ్చి మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు, వ్యాపార తెలివితేటలు, పెట్టుబడులు, అలాగే వ్యాపార సానుకూలతలు, ధన ఆకర్షణ, జన ఆకర్షణ, కస్టమర్స్ని ఆకర్షించుకోవడం, వ్యాపారంలో మార్పులు చేసుకోవడం, వ్యాపారపరంగా వృద్ధిని సాధించడం, అఖండ వ్యాపార అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించడంలో తెలివితేటలే బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు అవసరమైతే ఇతరులకు సలహాలు కూడా ఇస్తారు. ముఖ్యంగా సోషల్ సైట్స్ని ఉపయోగించుకుని వ్యాపారం ఎలా చేయాలో మీకు బ్రహ్మాండంగా తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో అన్నిటికీ సోషల్ సైట్స్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. యూట్యూబ్లు, ఫేస్బుక్లు కూడా. ఎందుకంటే మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా కూడా ఆ వస్తువును తీసుకెళ్ళి యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లోనూ పెడితే వెతుక్కుంటూ వచ్చి పడిపోతున్నారు. ఈ రోజుల్లో మెయిన్ రోడ్ మీద షాపులు ఉండాలి, ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, అవసరం లేదు. చక్కగా ఏ మూల ఉన్నా కూడా చక్కగా మీ దగ్గరికి వచ్చి వస్తువు కొట్టుకుపోతారు. కాబట్టి ఆ రకంగా మీ తెలివితేటలు ఉపయోగించుకోండి.
ఎందుకంటే ట్రెండ్ని, పరిస్థితిని, దేశకాల వైపరీత్య సంగయ్య, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వ్యాపార ధోరణి మారిపోవాలి. తద్వారా టెక్నాలజీ బాగా ఉపయోగించుకోవాలి, భవిష్యత్తును అంచనా వేసుకోవాలి. భవిష్యత్తులో మనిషికి ఏది అవసరం, అది ఏ రకంగా వ్యాపారంలో మనం ఇముడీకృతం చేయాలి, ఏది ట్రెండ్ అవుతోంది, ఏది ఎక్కువ మనిషిని ఆకర్షిస్తోంది, ఏ వ్యాపారంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, మనం చేసే వ్యాపారానికి దానికి తేడా ఏంటి, ఇలా అంచనా వేసుకున్నట్లయితే మీరు కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు, డబ్బు బాగా సంపాదిస్తారు, వ్యాపారంలో గొప్పవాళ్ళు అవుతారు. భూములు కొనడం కానీ, అమ్మడం కానీ చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా భూయోగము, గృహాల యోగము, ఇళ్ల స్థలాలు కొనడము ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటిదాకా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునే అవకాశాలు, కొనుక్కునే అవకాశాలు, లేకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి ఇల్లులు, టిట్కో ఇల్లులో, ఇంకో ఇల్లులో ఏవో మొత్తం మీద పథకాల ద్వారా ఇల్లులు వచ్చే అవకాశాలు, గృహాధికార యోగ్యత కనపడుతుందని చెప్పచ్చు. అలాగే మీరు అనుకున్న ప్రదేశాలు ఇల్లు వస్తాయని చెప్పచ్చు. మీరు అనుకున్న రీతిలో గృహాలు లబ్ధి, ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళ్ళడం, వాటికి సంబంధించిన లోన్ మంజూరు అవ్వడం, ఈ రకంగా గృహ యోగ్యత కనపడుతోంది. రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. చాలా శాతం అప్పులు తీరతాయి. అయితే కొత్త అప్పులు చేయడం, ఈఎంఐల ద్వారా వస్తువులు కొనడం ఇవన్నీ మామూలే అనుకోండి, అవన్నీ సాగుతూ ఉంటాయి. కానీ చాలా శాతం పెద్ద పెద్ద రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం. అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మొట్టమీద ఏదైతేనే మీరు అనుకున్న సంబంధాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంచెం ఊగిసలాటలు ఆడుతుంటాయి, అంటే కొంచెం పెండింగ్లు పడుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ వీళ్ళ అలా ఇలా మాటలు జరుగుతుండడం, మొత్తం మీద జాతకాలని అవని ఇవ్వని, మొత్తం మీద ఏదైతేనే అనుకున్న సంబంధాలతోటే వివాహాలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ల్యాగ్, కొంచెం కన్ఫ్యూజను, కొంచెం చర్చలు బాగా సాగుతాయని చెప్పచ్చు. అయితే ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం, ఎప్పటి నుంచో వివాహాలు కుదరడం వాళ్ళకు కూడా వివాహాలు కుదరడం, రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునేవారు కూడా చక్కని సంబంధాలు వచ్చి వివాహాలు జరగడంతో పాటుగా వివాహపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కూడా మీరేదైతే కావాలనుకుంటున్నటువంటి సంతానం, ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు, ఇంకో అబ్బాయి కావాలనుకుంటారు, లేదా వరుసగా ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, లేకపోతే ఒక అబ్బాయి కొడుకు ఇంకా అమ్మాయి కావాలనుకుంటారు, ఇలాగా ఇష్ట సంతాన యోగ్యత అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్లు చేసుకుని ఈ యొక్క సంతానాన్ని కనాలి అనుకునేటటువంటి వారు కూడా అవకాశాలు ఉన్నాయి. ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి, కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గడము, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరగడము, విడిపోయిన ప్రేమికులు కలవడము, అలాగే మీరు అనుకున్నటువంటి రీతిలో మీ జీవితాన్ని మార్చుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల ప్రేమికులకి కూడా. అయితే ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం ప్రపోజ్ అంటే నిజాయితీ ఉన్న ప్రేమికులకి మాత్రమే, ఏదో కాలక్షేపం చేసుకునేటటువంటి ప్రేమికులకి కాదు నేను చెప్పేది. ఎవరైతే నిజాయితీ, మేము పెళ్లి చేసుకుని సంసారంతో ఆనందంగా గడపాలి, ధర్మంగా ఉండాలనుకునేటటువంటి ప్రేమికులు, నిజాయితీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ ప్రేమ అనుకూలిస్తుంది. మీ ప్రేమ వల్ల ఇంట్లో ఉండేటటువంటి సభ్యులు ఒప్పించుకోగలుగుతారు. అలాగే మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది, శారీరక కోరికలు, వాంఛలు తీర్చుకోగలుగుతారు. అలాగే జెన్యూన్గా ఉండే ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి, కలయికలు కనపడుతున్నాయి. ఎవరైనా నిజంగా ప్రేమిస్తుంటే ప్రపోజ్ చేయడానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఇప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది మీకు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం, విడిపోయిన భార్యాభర్తలు కలవడం, కుటుంబ కలహాలు తగ్గడంతో పాటుగా మనశ్శాంతిగా జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తాయి. అనుమానపు ఆలోచనలు తగ్గించుకోండి, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పెంచుకోండి. కుటుంబంలో గొడవలు వచ్చినా కూడా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు కానీ లేదా విదేశీ యానాలు కానీ బాగా అనుకూలతలు ఉన్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు, మంజూరు అవుతాయి. విదేశాల్లో గృహయోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డు యోగ్యత, విదేశాల్లో ఈ యొక్క పర్మనెంట్ అవకాశాలు, స్థిరత్వ యోగ్యతలు, విదేశాల్లో కూడా వ్యాపారాలు చేసే అవకాశాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా అపార్ట్మెంట్లో గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం లావాదేవీలు మాత్రం కొంచెం సజావుగా సాగవు, కొంచెం లిటికేషన్లు జాగ్రత్తగా చూసుకోండి. తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, గృహాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త పడండి. వీసాలు మాత్రం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా వీసా రిజెక్ట్ అయ్యిందనుకోండి, ఒకసారి మళ్ళీ జాతకంలో చూసుకుని ఆయన పరిహారాలు ఉంటే చేసుకునే ఎదరికల్లా మంచిది. ఇక రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ ఖచ్చితంగా మీకు వసూలు అవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, లగ్జరీ వాహనాలు, లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాణాలు బాగా చేస్తారు, ఫ్యామిలీతో రిలేషన్తో ప్రయాణాలు చేస్తారు, వాహనాలు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కుదిరితే విద్యుత్ వాహనాలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్విరాన్మెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు లేదా మొత్తం మీద కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకి బంగార ఆభరణ యోగ్యతలు బాగా కనపడుతున్నాయి. గిఫ్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసే అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు, లేదా బంగారం కొదువు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టే వారికి సానుకూలత, అలాగే గవర్నమెంట్ పరమైన లబ్ధులు, సబ్సిడీలు, పథకాలు పొందే అవకాశాలు, అనుమతులు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు తొలగడము, వాటి నుంచి బయటపడడము, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడంతో పాటుగా చాలా రకాల ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకునేటటువంటి విషయాలు కూడా అనుకుంటున్నాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది మీరు ఓడిపోతారని చెప్పినా కూడా నమ్మకండి.
ఎందుకంటే బయట పరిస్థితి వాతావరణం కూడా అలాగే కనపడుతూ ఉన్నా కూడా చిట్ట చివరికి అతి స్వల్ప మెజారిటీతో మీరు గెలుస్తారు. గెలవడమే కాదు, గెలిచిన తర్వాత మీరంటే ఏంటో నిరూపిస్తారు. మళ్ళీ భవిష్యత్తులో చాలా కాలం పాటు రాజకీయంగా మీకు ఎదురు లేదు అనేటటువంటి రీతిలో పరిపాలన చేస్తారు. ప్రజల మన్నన పొందుతారు, అక్కను చేర్చుకుంటారు. చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా మీకు రాజకీయ పదవులు, యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే టెన్షన్, ఒత్తిడి ఉంటుంది. దైవనామస్మరణ కానీ, దైవపరమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేదా కొంచెం యజ్ఞయాగాది కృతువులు కానీ, దైవబలం, గ్రహబలం చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం రాజకీయ నాయకులు ముఖ్యమైన సూచన. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సరే, ఏదేమైనా కూడా సినిమా, టీవీ, మీడియా రంగాల వాళ్ళకి కలిసి వచ్చే కాలము ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ, వెబ్ సిరీస్ల ద్వారా కానీ, లేకపోతే సీరియల్స్, సినిమాలు యాక్ట్ చేసేవారు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా లబ్ధి, లాభము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు, అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది. అలాగే మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారికి, బ్రోకర్లకి, మీడియేట్ చేసేవారికి, అలాగే ఈ యొక్క ఎవరైతే లావాదేవీలు జరిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి చక్కని యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే పట్టుదల బాగా పెరుగుతుంది. చదువుకున్న చదువుని ఏదో మొత్తం మీద ఎలాగైతేనే ఏదో రకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొత్త కొత్త కోర్సులు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క చదువులు కానీ, దానికి సంబంధించిన కోర్సులు కానీ, ఇలాగ బాగా భవిష్యత్తుని అంచనా వేసి చదవడానికి ప్రయత్నం చేయడం, అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడంతో పాటుగా మంచి పేరు తెచ్చుకుంటారు. కాకపోతే కొంచెం సెల్ ఫోన్ వ్యామోహాలు, కొంచెం కాదు బాగా ఎక్కువ సెల్ ఫోన్ వ్యామోహాలు తగ్గించాలి. అలాగే ఇంట్లో చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం ఆటపాటలు ఎందుకు కొంచెం తగ్గించి ఏది ఏమైనా కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే విద్యార్థులకి ఈ సంవత్సరం యోగకాలమే, చాలా బాగా మంచి స్థాయిలోకి వెళ్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఐటీ రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. కులవృత్తులు చేసే వారికి ఐశ్వర్యం పడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తినడం, సమయానికి అన్నం తినడం, సమయానికి నిద్రపోవడం, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడం, రోజు కాస్త ఓ పావుగంట అరగంటో దేవుడి దగ్గర గడపడం, ఇలాంటివి చేసుకుంటూ ఆర్గానిక్ ఫుడ్ తింటూ, కుదిరితే మిద్దె తోట వ్యవసాయం చేస్తూ, లేకపోతే ఏదైనా మీ పంటలు మీరే ఏదైనా అవకాశాలు ఉంటే పండించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలా ఉన్నట్లయితే కనుక చాలా శాతం రోగాలు తగ్గుతాయి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవడానికి శ్రద్ధ పెడతారు. లేదా ఆల్రెడీ రోగాలు ఉన్నటువంటి వారు వాటి నుంచి బయటపడతారని చెప్పచ్చు. వైద్యం మాత్రం మంచి వైద్యం వ్యవహారంలో ఎదురుకు వెళ్ళడం, చాలా రకాల శారీరక రుగ్మతలు తగ్గడంతో పాటుగా కొంచెం ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ పెరుగుతుంది. కాస్త గ్రహానుకూలత వల్ల కొంచెం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే చిన్న చిన్న పడిపోవడాలు, దెబ్బలు తగలాలు, చిన్న చిన్న యాక్సిడెంట్లు ఇవి ఉంటాయి. అవి పెద్దగా భయపడేవి కాదు, కానీ కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఏదో ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవింగ్లు చేయకండి. ముఖ్యంగా కారులో సీట్ బెల్ట్లు పెట్టుకోండి, బళ్ళు మీద హెల్మెట్లు పెట్టుకోండి, బాగుంటుంది. తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీకు వ్యవసాయ పరంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ పరంగా రాణింపు కనపడుతోంది. అయితే కొంచెం స్వల్పంగా పంట నష్టాలు ఉన్నా కూడా కొంచెం గవర్నమెంట్ పరమైన లబ్ధులు రావడం వల్ల కానీ, లేదా మీరు చేసుకునేటటువంటి జాగ్రత్త వల్ల కానీ నష్టాలు బారి పడకుండా లాభాలు అయితే మాత్రం వస్తాయి. అయితే వ్యవసాయ రంగంలో టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి. అలాగే సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మెడికల్ రంగాల వారికి యోగకాలం, డబ్బులు బాగా కలిసి వస్తాయి, వ్యాపారం బాగా పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. టైల్స్, శానిటరీకి సంబంధించిన రంగాలకి తక్కువ డబ్బులు ఆదాయం కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి తక్కువ ఆదాయం కనపడుతుంది. పర్వాలేదు, నష్టాలు అయితే కాదు. కానీ మోటార్ ఫీల్డ్స్ రంగాల వారికి, టెక్నీషియన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. బుక్స్కి సంబంధించినటువంటి షాప్స్ రాసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు దీనికి సంబంధించిన వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. తాపి పని, లేబర్ పని చేసే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే అందరికీ కూడా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఆ వ్యాపారం మంచిది. రెండోది ఏంటంటే ఇంట్లో ఎవరు వండుకునే వాళ్ళు లేరు, అందరూ సగం మంది బయట తినేస్తారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టినట్టయితే కనుక కష్టంతో కూడుకున్నదైనా కూడా ఆహారపు పరిశ్రమ బాగా విపరీతంగా, అంటే గోచారరీత్యా బాగా విపరీతంగా ఉంది. అందులో ఈ రాశి వారు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్లా, టిఫిన్ సెంటర్లా, లేకపోతే హోటల్సా, ఏదైనా సరే కర్రీ పాయింట్లా, ఇవన్నీ కూడా కొత్తగా పెట్టాలనుకున్నా బాగుంటుంది. ఆల్రెడీ చేసే వాళ్ళకి బాగా ఉంటుంది. లేదా దీంట్లో బాగా డబ్బులు గడిస్తారని చెప్పచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, తప్పదు. దీంట్లో శ్రమ ఎక్కువ, ఆదాయం కూడా ఎక్కువే. కాబట్టి వాళ్ళకి బాగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు. కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఇలాంటి వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు. స్త్రీలకు మనోవ్యధ తగ్గుతుంది. ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది, అవకాశాలు వస్తాయి. వివాహాది యోగ్యత, సంతాన ప్రాప్తి, అలాగే దంపతి అన్యోన్యత,
కుటుంబ గౌరవము, పుట్టింటి నుంచి ధనప్రాప్తి, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతున్నాయి. అయితే చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు కానీ, కొంతమంది వల్ల వ్యామోహాలకు గురవడం కానీ, కొంచెం పరపురుష వ్యామోహాలు కానీ, లేదా కొంచెం ఈర్ష్య వల్ల కానీ, అసూయ వల్ల కానీ ఇబ్బందులు కానీ, కుటుంబంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం కానీ, ఇరుగు పొరుగు వారితో సమస్యలు తలెత్తడం కానీ, మీ మీద నిందారోపణలు వేయడం కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మీద చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్ని విషయాలను కూడా స్త్రీలకైతే రాణింపు కనపడుతోంది. అయితే అన్ని రంగాల వారికి కూడా నరదిష్టి, నరఘోష విపరీతంగా ఉంటుంది. జాగ్రత్త. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త. డబ్బులు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. వ్యసన పరులకి ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసన పరులు వ్యసనాలు మానేయడానికి ప్రయత్నం చేయండి, లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. స్త్రీలు వ్యామోహాల విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా విద్యార్థులు కూడా వ్యామోహాల విషయంలో జాగ్రత్త. పరపురుష స్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండండి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని రంగాల్లోనూ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే ఈ ఇబ్బందులన్నీ పోవడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రాహువుకి, కేతువుకి, రవికి జపతర్పణ హోమాలు చేయించడం, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము, ఈ హోమాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీలో ఎవరికైనా సరే పరిహారాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక మీరు మాకు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో మా పీఠంలో ఉండే వేద పండితుల ద్వారా ఈ పరిహారాలన్నీ కూడా మేమే దగ్గరుండి చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించి దీనికి సంబంధించి ఆశీర్వచనం చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, దీనికి మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఇక మీకు అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 3గా ఉండబోతోంది. మీరు పాటించవలసిన నియమాలు మంగళవారం, శనివారం నియమాలు పాటించండి. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ముఖ్యంగా గురువారము, అలాగే ఆదివారము బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే తారీఖులు 1వ తారీఖు, 5, 10, 14, 21, 23, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీకు అనుకూలించేటటువంటి దైవం, ఆరాధించవలసినటువంటి దైవం గాయత్రి అమ్మవారిని, లేదా లలిత అమ్మవారిని, దత్తాత్రేయ స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మీకు విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం, అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు పెరగడం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఇవి కూడా మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఆఫీసులు కానీ యంత్రం పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బుకి ఇబ్బంది ఉండదు, అలాగే రుణబాధలు తగ్గుతాయి, డబ్బు కొదువ ఉంటుంది, ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ యంత్రాన్ని మేము మీకు పంపించగలమో అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలు కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక దానికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మేము జపాలు, హోమాలు చేయించి మీకు ఈ కొరియర్ ద్వారా యంత్రం పంపించగలం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అందరికీ గొడవల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ప్రయోగం బాబు అనుమానాలు ఉండడం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి అంటే శుభకార్యాలు చెడిపోతూ ఉండడం, ఇలాంటివి ఏవైనా జరుగుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాన్ని కూడా మేము జపాలు చేసి, హోమాలు చేసి మీ గోత్రనామాలతోటి దాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ యంత్రం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పూర్తిగా మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏమైనా అనుమానాలు ఉంటలేదు మాకు ఫోన్ చేసినా కూడా
మీకు సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.